శ్రీ గురుభ్యో నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 19వ శ్లోకం. మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః అనిర్దేశ్య వపుః శ్రీమాన్ అమేయాత్మా మహాద్రిదృక్. మహాబుద్ధిర్మహావీర్యో మహాబుద్ధి అనంతమగు బుద్ధి గలవాడు, అంటే జ్ఞానము, విచక్షణ, గ్రహణము కలిగినవాడు. అన్ని ప్రాణులలోనూ బుద్ధికి కారణమైనవాడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే బుద్ధిమంతులకు కూడా బుద్ధిమంతుడు అని. మహావీర్య సకల సృజనాత్మక దివ్య శక్తులకును ఆకారము, అచంచలమూర్తి. సృష్టిలోని చేతనత్వమంతా భగవంతుని అంశయే, అంటే సృష్టికి కారణమైన ఆ విద్యాస్వరూపమగు గొప్ప వీర్యము కలవాడు అని. మహాశక్తి సృష్ట్యాది సకల కార్యములకును ఆరణమగు శక్తి కలవాడు. క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తుల సంగమమైన అనంత శక్తి సంపన్నుడు. అన్ని శక్తులకు, అందరిలోని శక్తులకు మూలము. మహిమాన్విత శక్తిపరుడైన భగవానుడు. భగవానుని అందలి ఇచ్ఛాశక్తిచే సృష్టి ఊహించబడెను. ఆ పరమాత్మ ఎందలి జ్ఞానశక్తిచే సృష్టి క్రమము నిర్వహించబడెను. ఆ పావనాత్ముని అందలి క్రియాశక్తిచే క్రియారూపము దాల్చెను. ఈ విధంగా తనలోని శక్తిత్రయ ప్రభావముచే భగవానుడు సృష్టి కార్యమును నిర్వహించెను. అందుచేత అతను మహాశక్తి అని పిలువబడెను, అంటే గొప్పది అగు శక్తి కలవాడు అని. మహాద్యుతి అసమానమగు దివ్యమైన కాంతితో విరాజిల్లువాడు. తేజోమయుడు. సృష్టిలోని కాంతి అంతయు భగవంతుని ప్రకాశము వలననే కలుగుతున్నది. లోపల వెలుపల కూడా గొప్పది అగు ప్రకాశము కలిగినవాడు అని. అనిర్దేశ్య వపుః, అంటే వర్ణించుటకు వీలు లేనట్టి, ఊహింప నలవి కానట్టి దివ్యమంగళమూర్తి అని. శ్రీమాన్, అంటే దివ్యాభరణ శోభితుడు. ఈ శ్రీమాన్ మనకి 22వ నామంలా వచ్చింది. తర్వాత 180వ నామం, ఆ తర్వాత 222వ నామం కూడా శ్రీమానే. అంటే సౌందర్యమూర్తి, సుందరాంగుడు, లక్ష్మీవల్లభుడు, సకల ఐశ్వర్యవంతుడు అని. అమేయాత్మ తెలియరాని స్వరూపము కలవాడు. ఊహింపరాని తత్వమూర్తి, దివ్య గాంభీర గుణ సంపన్నుడు అని. మహాద్రిదృత్ అనొచ్చు, లేదా మహాద్రిదృక్ అని కూడా చెప్పచ్చు. గొప్ప కొండలను ధరించినవాడు. అవి క్షీరసాగర మదనమున శ్రీకూర్మమూర్తి మందరగిరిని మోసినవాడు. చిన్ని కృష్ణుడుగా గోవర్ధనగిరిని ఎత్తినవాడు మహాద్రిదృక్. అంటే ఈ శ్లోకంలో మనకి 175వ నామం నుంచి 182వ నామం వరకు వివరించారు. మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః అనిర్దేశ్య వపుః శ్రీమాన్ అమేయాత్మా మహాద్రిదృక్. అంటే బుద్ధిమంతులకు కూడా బుద్ధిమంతుడు, సృష్టికి కారణమైన ఆ విద్యాస్వరూపమగు గొప్ప వీర్యము కలవాడు, గొప్పది అగు శక్తి కలవాడు, లోపలను వెలుపలను గొప్పది అగు ప్రకాశము కలవాడు, ఇతరులకు చెప్పశక్యము కాని స్వరూపము కలవాడు, ఐశ్వర్యమైన సమగ్రమగు సిరి కలవాడు, సమస్త ప్రాణులకు ఊహించని బుద్ధి కలవాడు, గోవులను రక్షించు సమయమున గోవర్ధన పర్వతమును ధరించినవాడు అగు ఆ పరమాత్మనికి ప్రణామములు అని. స్వస్తి.